హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోని ఏటీఎంలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా ఎటకేలకు పోలీసులకు చిక్కింది. మారుమూల ప్రాంతాల్లోని ఏటీఎంలలో సీసీ కెమెరాలకు నల్లరంగు పూసి గ్యాస్ కట్టర్లతో యంత్రాంగాన్ని పలగొట్టి చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల ఏటీఎం చోరీ కేసులో రాజస్థాన్, హర్యానాకు చెందిన 6గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 4 లక్షల నగదు, గ్యాస్ కట్టర్, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా గతంలోనూ పలు బ్యాంకు ఏటీఎంలలో దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. గతంలో కుషాయిగూడ, మైలార్దేవరపల్లి, రావిర్యాల ఏటీఎంలలో చోరీలు చేసి ఇన్నాళ్లు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నట్లు తెలిపారు. రాజస్థాన్ జైలు నుంచి 2024లో బయటికి వచ్చి హైదరాబాద్కు చెందిన 2 సహాయంతో ఏటీఎం చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు. 10 మంది సభ్యుల ముఠాలోని మరో 4 పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 6 అక్యూజ్డ్ మనం తర్వాత ఉన్నారు. వేరే వాళ్ళని మనం తొందరలో పట్టుకున్నాం. ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్ ను వీళ్ళు చేస్తున్నారు. ఆ మూవ్ అవుతూ ఉన్నటువంటి సందర్భంలో మనం ఆల్రెడీ వీళ్ళ టీమ్స్ అక్కడ ఉన్న ఇన్ఫార్మెంట్ సిస్టమ్ ని అక్కడ ఉన్నటువంటి డీగ్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్ అండ్ మేవాత్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హర్యానా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ తో తర్వాత ఇన్ఫార్మెంట్స్ తో రెగ్యులర్ ఇంటరాక్షన్ లో మనము ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ వల్ల వాళ్ళ మూవ్మెంట్స్ తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు, ఫస్ట్ దిస్ ఎంటైర్ అఫెన్స్ టుక్ ప్లేస్ ఇన్ 3 మినిట్స్ అఫెన్స్ చేసి మళ్ళీ వచ్చి కార్లో కూర్చున్నారు. దాని తర్వాత వాళ్ళు ఆ ఏరియాలో రెక్కీ చేస్తూ డిఫరెంట్ రూట్స్ లో వెళ్తూ మిస్లీడ్ చేసే విధంగా ప్రవర్తించారు. వాళ్ళు కొన్ని టెక్నిక్స్ వాడారు. ఆ టెక్నిక్స్ వాడి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ టెక్నిక్స్ అన్నిట్లో కూడా వి గాట్ సమ్ ఎవిడెన్స్ to establish their involvement in this case. అట్లా వీళ్ళని మనము పట్టుకోవడం జరిగింది.